వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ పరిధిలోని జగద్గిరి నగర్లో శ్రీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం శ్రీ జగదీశ్వర శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడి పంతులు శివశ్రీ విశ్వనాథ స్వామి సుప్రభాత సేవ మండపారాధన శాఖల సమక్షంలో వేదమూర్తుల కరకములతో ఎంత ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, బలిహరణం, పూర్ణ హత్య అనంతరం పార్వతీ పరమేశ్వర కళ్యాణం మహామంగళహారతి నిర్వహించడం జరిగింది. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లపోచమ్మ టెంపుల్ ప్రెసిడెంట్ రక్తపాల శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ భిక్షపతి, కోశాధికారి రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ శ్రీహరి గౌడ్, కమిటీ సభ్యులు ఇంద్రాగౌడ్, చిన్న వెంకటేష్, నరసింహ, కృష్ణ, అరుణ్ గౌడ్, రఘు, నారాయణ గౌడ్, నవీన్, రఘునాథ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. జగద్గిరి నగర్ ప్రాంతంలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ఏర్పాటు చేసి దాదాపు 42 సంవత్సరాలు జరిగింది. ఈరోజు ఈ ప్రాంగణంలో శివాలయం విగ్రహ ప్రతిష్ట అలాగే అన్నప్రసాదం కార్యక్రమానికి చాలామంది భక్తులు హాజరయ్యారు. అదేవిధంగా పోచమ్మ గుడి కమిటీ సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం జగద్గిరిగుట్ట నల్లపోచమ్మ దేవాలయం 126 డివిజన్లో ఈరోజు అమ్మవారి యొక్క ప్రాంగణంలో దాదాపు భక్తిని ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. ఈరోజు దాదాపు ఈ యొక్క శివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శివాలయానికి దాదాపు 1000 మంది భక్తులందరూ ఇచ్చేసి తమ యొక్క భక్తిని ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి వాగంటాల్ప సంపృక్తో వాగంట ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరు. శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి దేవాలయం జగద్గిరి నగర్ జగద్గిరిగుట్టలో ఈరోజు శ్రీ జగదీశ్వర స్వామి శివలింగ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్త మహాశైల అందరి సమక్షంలో స్వామివారు ఈ యొక్క దేవాలయంలో నిలిపి వేంచేసి ఉన్నారు. స్వామివారు అతి కష్టాలతో కొద్ది సమయంలో మేము అనుకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామివారు మాకు అన్నీ కూడా
సకాలంలో అన్నీ మాకు అందజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివారి అనుగ్రహము, అదేవిధంగా మా యొక్క కమిటీ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క దేవాలయము 1978 సంవత్సరంలో స్థాపించబడి దినదినాభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ సంతృప్తులంతరంగులై ఆ స్వామి కృపకు పాత్రులయ్యారని తెలియజేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.